తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఫస్ట్ మీటింగ్ మొక్కుబడిగానే జరుగుతుందా? చంద్రబాబు రేవంత్ చర్చించుకోబోయే అంశాలేంటి? అంతం కాదుది ఆరంభం అంటూ సరిపెడతారా? కీలక అంశాలు ఏమైనా చర్చకు వస్తాయా? ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ప్రజలు ఎదురు చూస్తున్నదేమిటి? కేంద్రంలో ప్రస్తుతం చంద్రబాబుకు ఉన్న పరపతితో రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకుంటారా? అసలు 6వ తేదీన ముఖ్యమంత్రుల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండబోతోంది? రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపైకి రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. ఈ నెల 6న ప్రజాభవన్లో కలుసుకుందామని లేఖ పంపారు. నిజానికి ఈ నెల 3వ వారంలో ఈ ఇద్దరు నేతలు కలుసుకోవాలి. హైదరాబాద్ మహానగరంలో నిర్వహించే తొలి ప్రపంచ కమ్మ మహాసభలకు ఇద్దరు నేతలు హాజరవుతారు. సీఎంలిద్దరూ వేదికను పంచుకుంటారని కమ్మ మహాసభ నిర్వాహకుడు జట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హెచ్సిసి వేదికగా జరిగే కమ్మ మహాసభలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరవుతారు. మరి వెంకయ్యనాయుడు పక్కనే ఉండగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుకుంటారోనన్న చర్చ జరిగింది. ఇంతలోనే మొత్తం వ్యవహారానికి కొత్త ట్విస్ట్ ఇస్తూ త్వరలో కలుసుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆ మేరకు ఆయన రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాయగా రేవంత్ కూడా సానుకూలంగా స్పందిస్తూ మరో లేఖ పంపారు. ఈ నెల 6న హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించినందుకు చంద్రబాబును రేవంత్ ఆ లేఖలో అభినందించారు. స్వతంత్ర భారతదేశంలో 4వసారి సీఎంగా ప్రమాణం చేసిన అతి కొద్ది మంది రాజకీయ నేతల వరుసన చంద్రబాబు చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ముఖాముఖి చర్చించాలన్న చంద్రబాబు సూచనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు. విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేశారని అనుకోవాలి. రేవంత్ కూడా అంతే హుందంగా స్పందించారని పరిగణించాలి. అసలు ఆ సమస్యలు ఏమిటి అనేదే ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మరి నేతలు వాటిని చర్చించుకోబోతున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు దాటింది. 2014లో విభజన జరిగినా ఇప్పటికీ సమస్యలు అలాగే ఉన్నాయి. మొన్నటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటూ వచ్చిన హైదరాబాద్ కాలపరిమితి సైతం ముగిసిపోయింది. ఈ ఏడాది జూన్ 2వ తేదీతో పరిపాలనా పరంగా హైదరాబాద్తో ఏపీకి ఉన్న సంబంధాలు తెగిపోయాయి. 10 ఏళ్లు ప్రత్యేక హోదా వస్తుందనుకున్న ఆంధ్రప్రదేశ్కు ఒక్కరోజు కూడా ఆ అదృష్టం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు 1,50,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు. గతంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా 2-3 సార్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. కానీ సమస్యలు పెద్దగా కొలిక్కి రాలేదు. ఈ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో పరిశీలనలో ఉన్నాయి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస కేంద్రం సహా మరికొందరు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 ఇన్స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10లోకి చేర్చిన 142 ఇతర సంస్థల్లో అధిక భాగం హైదరాబాద్లోనే ఉన్నాయని ఏపీ గుర్తు చేస్తోంది. దాన్ని విభజించుకోవడం ఎలాగానని నేరుగా ప్రశ్నిస్తోంది. ఇలాంటి అంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకు రావాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడంపై దృష్టి పెట్టింది. తెలంగాణ నుంచి రావాల్సిన 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పట్లో జగన్ ప్రభుత్వం చేసిన డిమాండ్ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుర్తు చేస్తోంది. విద్యుత్ బకాయిలు 5,000 కోట్ల రూపాయలున్నాయి. ఏపీ హౌసింగ్ బోర్డు బకాయిలకు సంబంధించి 5,170 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని చెబుతున్నారు. కృష్ణా, గోదావరి జల వివాదాలు ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కావడం లేదు. ట్రిబ్యునల్స్ మీటింగులు తప్పితే జరిగిందేమీ లేదు. దీనిపై ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిని కదిలిస్తే తేనె తుట్టెను తాకినట్లే అవుతుంది. చంద్రబాబు ఏం అడుగుతారు, రేవంత్ ఏం చెబుతారు, లేకపోతే రేవంత్ ఏం అడుగుతారు, చంద్రబాబు ఏం చెబుతారు లాంటి ప్రశ్నలకు 6వ తేదీనే సమాధానం రావచ్చు. కాకపోతే తొలి భేటీలో వివాదాల ప్రస్తావన ఎందుకులే అని నాయకులు అనుకోవచ్చు. 4 మాటలు ఒక మంచి కాఫీతో సరిపుచ్చుకొని బయలుదేరవచ్చు. ఏదేమైనా మీటింగ్ శుభపరిణామమే అవుతుంది. Please subscribe to
Please subscribe to KTV Telugu. కేటీవీ తెలుగు KTV Telugu. to KTV Telugu channel.